గంజాయి సాగు రవాణాను పూర్తిగా అరికట్టి గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పల్లెబాటలో ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో విశాఖ జోన్ డిఐజీ రవికృష్ణ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జూలై 13 నుంచి ఆగస్టు 20 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో పల్లె నిద్ర విస్తృత అవగాహన సభలు నిర్వహిస్తారు. రైతు సంఘాలు, మహిళా సంఘాలు, గిరిజన యువత, ప్రజా ప్రతినిధులతో సమావేశమై గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, గిరిజన సంక్షేమ, హార్టికల్చర్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈరోజు పల్లెబాటలో ఈగల్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా ఏఎస్ఆర్ జిల్లాలో ఈరోజు ఈ కొత్త వలస గ్రామంలో దుబ్రిగూడ మండలంలోని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా యువతీ యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పల్లెబాటలో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలోని గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అనేక రకమైన చర్యల వల్ల జీరో కల్టివేషన్ సాధ్యమైంది. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదే కొనసాగింపు ఈ సంవత్సరం కూడా జరగాలని చెప్పేసి రైతుల్లోని చైతన్యం తీసుకురావడం కోసం ఈ పల్లెబాటలో ఈగల్ కార్యక్రమం మేము ప్రారంభించాం. పల్లెలు కూడా ఈగల్ వెళ్ళడం, అక్కడ ఉన్న ప్రజలతోని సమావేశాలు ఏర్పాటు చేయడం, భాగస్వామ్యం చేయడం. ప్రజలందరూ కూడా మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఈ కార్యక్రమంలోని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు.